ఇది మోషే ఒక్కడే యూజ్ చేసింది కాదు, అక్కడక్కడ మిగిలిన ప్రవక్తలు కూడా ఈ విధానాన్ని అవలంబించారు. దానికి సంబంధించి కొన్ని రెఫరెన్స్లు చూద్దాం. ఇర్మియా 2:3, అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను, అతన్ని లయపరుచు వారందరూ శిక్షకు పాత్రులైరి. ఏమంటున్నాడు? అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను. ఆ తర్వాత చూడండి, అతన్ని అంటున్నాడు. అతన్ని అంటే ఇశ్రాయేలు సమాజం అంతటిని ఉద్దేశించి, అతని లయపరుచు వారందరూ, అతన్ని చంపదలుచుకున్న వారందరూ శిక్షకు పాత్రులైరి. అంటే ఇశ్రాయేల్ సమాజాన్ని అంతటిని ఉద్దేశించి అతడు అనే పదం వాడాడు ఇక్కడ ఇర్మియా. పైవాక్యంలో ఇశ్రాయేల్ సమాజాన్ని ఉద్దేశించి ఇర్మియా ప్రవక్త అతని అనే పదాన్ని వాడాడు. ఇదే విధంగా ఇర్మియా 2:14, ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా కాడు కదా, అతడేల దోపుడు